మనమైతే ఇక్కడైతే మటర్ రీసెర్ఫ్ అయితే ఆడుతున్నాము. బయట అయితే కుప్పలు మంది ఉన్నారు. ఇదిగోండి మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు బయట నిల్చొని. హలో గాయ్స్ అందరికి నేను HP 3v3 ఆడబోతున్నా. వాళ్ళ చెల్లి కొలిపోతుంది. ఏం పెట్టుకుంది? జీబీఓ 2 లీటర్ అని పెట్టుకుంది నాలాగా. జీబీఓ 1 ట్యాబ్ పెట్టుకోకుండా. ఓకే గాయ్స్, ముగ్గురు రాండి చాలు. ముగ్గురు రాండి రా చాలు. యో ఈ పిఎస్ పిఎస్ రోయ్ ముగ్గురు రా. గాయ్స్ PS versus మొబైల్. మీ చెల్లి ఎందుకు పోతుంది? మీ చెల్లికి దులా మైలీ ఆయన బొమ్మను ఎందుకు పోయాం? గాయ్స్ మా చెల్లి దాన్ని అందుకే బ్యాక్ పోయింది. అందుకే మా టీంలో పీసీ ప్లేయర్ వచ్చాడు. పిఎస్ ప్లేయర్ ఎంతసేపు ఈజీయే కొట్టేయచ్చు. అదిగోండి మా ఫ్రెండ్ కొట్ట స్టార్ట్ చేసి ఒకటైపోయింది. ఓకే ఇప్పుడు నువ్వు ఈజీ కొట్టవచ్చురా. వాడంటే ఆఫ్లైన్ లాగా ఆడుతున్నాడు. 05G అంటే అదే కొట్టేసా. పీసీ ఆన్ పి వాడి పేరేంది? ఆ డివైస్ పేరేంది? Geo5. అబ్బా వాడు బుల్లే పడిందిరా ఎగిరి. అబ్బా ఫస్ట్ రౌండ్ అయితే వాడిని అలా అక్కడ పైనుంచి ఎగురుతుంటే వాడు ఆఫ్లైన్ లాగా ఉన్నాడు. కొట్టేసా. అసలుకే మన టీమ్ లో మళ్ళీ పీసీ ప్లేయర్ కూడా వచ్చారు, ఈజీగా కొట్టచ్చు. ఏంద్రా లూనా వాడు పీసీ ప్లేయర్ అనుకుంటే అసలు 0 కిల్స్ కొట్టాడు. మనమే బెస్ట్ కదా వాడుతున్నా. ఓకే గాయ్స్, ఏంద్ర ఒక్కని కొట్టలేకపోతున్నా ఇంత గుంపులో. వీళ్ళంతరా ఎంత ఈజీ. ఇప్పుడు చెప్పి ఈజీ అని. ఈజీ. ఇక్కడ ఎవడో క్యాంపింగ్ చేస్తున్నాడని నాకు డౌట్ వస్తుందిరా. వాడు దేవాన్స్ లాగే ఉన్నాడు సేమ్. ఓకే గాయ్స్, అబ్బా జస్ట్ మిస్. వీడియో మీరు నా మీద తీసి రాస్తున్నాడు, దొలగ నా మీద తీసేసాడు. ఇప్పుడు జరగాల్సింది జరిగింది. మన టీమ్ లో హైయర్ స్కిల్స్ మన ఇద్దరమే. ఆ లూనా గారు మనకన్నా బాగా ఆడతారు అనుకుంటే మనకన్నా దరిద్రంగా ఆడుతున్నాడు. వీడియో ఎందులో క్యాంపింగ్ ఈ రౌండ్ లూనా గారు కొట్టే కిల్లులు నేను కొట్టేవాడిని. లూనా గారు క్యాంపింగ్ చేస్తున్నాడా? లూనా గారు క్యాంపింగ్ చేయట్లా, వాళ్ళ టీమ్ లో ఒకరు క్యాంపింగ్ చేస్తున్నాడు. వాడి పేరే Geo5G. జీరోలో పెట్టి కొట్టించుకున్నారా మీరు? పెద్ద మొగానికేమో దాని పేరు ఏంటి? ఆ డివైస్ పేరు పిఎస్. మొగానికేమో పిఎస్ కావాలంట. ఆడాడు, కొట్టించుకుంటాడు సింపుల్ గా. సరే బాయ్ బాయ్. ఓకే గాయ్స్, మీ చెల్లి రమణ లేకపోతే 2v2 ఆడదాం. ఇప్పుడు మేము 2v2 ఆడతాం. హలో గాయ్స్ అందరికి, ఇప్పుడైతే మేము 2v2 3v3 ఆడతామో అర్థం కావట్లా. మా చెల్లి వస్తుందో రాదు అర్థం కావట్లా. ఉంది గాయ్స్, ఒకసారి స్పెక్టేల్ చూద్దాం అమ్మాయి ఏమైనా గేమ్ లో ఉందో. గాయ్స్ నేను హైయెస్ట్ కిల్ కొట్టాను. ఉంది గాయ్స్ మా చెల్లి ఏదో గేమ్ లో. అబ్బో 3 రౌండ్లు కొట్టింది గాయ్స్ ఈ పందిది. 3 రౌండ్లు కొట్టింది రోయ్. మీ చెల్లి అక్కడ క్యాంపింగ్ చేస్తే కొట్టక కొంచెం క్యాంపింగ్ లాగా ఆడుతుంది. కొట్టించుకోండి, ఓపెన్ లోకి వచ్చిందంటే కొట్టించుకోండి ఈ అబ్బాయి పడి. వాడు మీ చెల్లికి హెల్ప్ చేస్తున్నట్టున్నాడు గెలవడానికి. అదే మనం చూస్తున్నాం కదా అందుకే.
వాడేమనుకుంటాడు గౌతమ్ బాయ్ అనుకుంటాడు అందుకే హెల్ప్ చేస్తున్నాడు. అబ్బా అందుకు ఆఫ్లైన్ పోయాడంటే హెల్ప్ చేస్తున్నాడు. హెల్పింగ్ అది ఆన్లైన్ లోకి వచ్చారు ఇప్పుడు వచ్చారు. వాడు కదులుతున్నారు జాగ్రత్త. ఈ అమ్మాయి ఎప్పుడు ఈ బొక్కలో నుంచే దొరుకుతుంది. వాడు అటువైపు వచ్చాడు. అదిగో మీ చెల్లి ముందు నుండి అబ్బా కొట్టించుకుందిగో. పడింది మీ చెల్లికి పడింది. అరే రెడీగా ఉన్నారా, ఫాస్ట్ రండి. పోయింది. మరి మళ్ళీ ఇప్పుడైనా వస్తారావా? ఏంటి మరి రావట్లా? ఇంకెన్ ఓ ఇట్లా అండి వాళ్ళు వస్తారు. వాడు సార్ ఒకరు వచ్చాడు, ఇద్దరు అబ్బా ఒక మొబైల్ వచ్చారు. లేకపోతే మళ్ళా పిఎస్ ఈ పిఎస్ వాళ్ళకి ప్రోటోటైప్ అయినా బెస్టే, కానీ మనము వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు ఎలా ఆడతారో మనకు తెలీదు. మీరు కూడా జాగ్రత్త ఉండండి వీళ్ళతో. మీ చెల్లి ప్లేయర్ రష్ పోయిద్ది, కొట్టించుకునిద్ది, మనల్ని కానీ కొట్టిపిచ్చిద్ది. అది ఇప్పుడు పోయి మళ్ళీ వెనక్కి. అరే నేను రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. హలో గైస్ అందరికి, ఇప్పుడైతే నేను 3v3 ఆడబోతున్నా. చాచా అంట రికార్డింగ్ ఆన్ చేస్తుంటే కొట్టేశాడు. వామ్మో వీడియో వెనక నుండి వస్తున్నాడు. చిక్కి చాక వాడే నన్ను కొట్టింది, కొట్టేశా. అబ్బా అనిటు గైస్ ఈ రౌండ్ మనం కంబ్యాక్ ఇద్దాం. వాళ్ళు కిల్లులు కొట్టుకుంటారని తగ్గించాడు. లేయర్ అని తెలియదు మనకి. వాళ్ళకి నేను ఎవరు అనుకుంటున్నారు. లేయర్ పవర్ అది. సరే నేను ఇప్పుడు పోతాను వన్ ట్యాప్ గా. ఇప్పుడు వన్ ట్యాప్ వచ్చి సెకండ్ లీటర్ గా నేను పోతా. ఇప్పుడు మీ ఇద్దరు అక్కడే వద్దు, నువ్వు వద్దు. వారు 1v3 కొట్టాలి ఇప్పుడు. మన పరువు చేపియాలి టీవీ. ఓకే మరి నువ్వు కావద్దు, మళ్ళీ పోవద్దు. మీ చెల్లి కొట్టావు ఆడిపోయి మీ చెల్లి ఫస్ట్ చంపిద్దాం. అది చంపిద్దాం బా. మీ చెల్లి వస్తుంది. మన ఇంకా వెనకొచ్చి ఇంకా అమ్మాయి పోతుంది. వెనకొచ్చి తప్పుది ఇంకా అది చెప్పిల్లా. అరే నువ్వెందుకు కొట్టావురా? నాకేం తెలుసా, ఇందాక నువ్వు కొట్టావు కదా, ఈ రౌండ్ కొట్టవేమో అనుకున్నా. ఆవు నేను కొడతా 1v2 పడింది. 1v2 నేను కూడా కొట్టింది. నేను రా కొట్టింది. మన టీమ్ లో నేనే. ఈ రౌండ్ మా చెల్లి కొట్టలేదు 1v2, అదో క్యాంపింగ్ చేసింది పోయి కొడదామని 1v3. వామోరే ముగ్గురు నా వైపు క్యాంపింగ్ చేశారా? వాళ్ళు స్టార్టింగ్ లో క్యాంపింగ్ చేశారు. ప్లీజ్ రా 1v3 కొడుతున్నారా? కొట్టుకో. అబ్బా నువ్వు కొట్టే 1v2 వేగన కొట్టినట్టుంది. కొట్రా కత్తిది. వాడి దగ్గరలో ఉన్నాడు. వీడేంది రావిన్. అబ్బా అయిపోయింది. మీ చెల్లి పేరు క్యాంపింగ్ లీడర్ అని పెట్టు. సరే గైస్ బాయ్. ఎన్నిసార్లు బాయ్ చెప్తావు, ఎన్నిసార్లు హాయ్ చెప్తావు? మా టైం లిమిట్ ఉండాలి. టైం లిమిట్ దాటితే ఇంక సౌండ్ రాదు. మరి నాకు వస్తుంది. మనం 47 minutes వీడియో పెట్టి అవుతుంది. ఎలా కాసి అందరికి నేనే చెప్పి 3v3 ఆడిపోతున్నా. మా చెల్లి ఏంది ఇంకా రాలా? ఎందుకు ఎవరొక్కరు వచ్చేస్తా. ఫాస్ట్ రమ్మని రా. మరి ఫాస్ట్ రామే, ఎవరొకరు వచ్చేస్తారు. మీ చెల్లి రాదు. మరి రామాయ్. ఎక్కడ పోయిందో చూసేద్దాం. అసలు మీ చెల్లి మన గేమ్ లో లేదు. యాడకు పోయామాయ్?
సరే గాయస్, మా అమ్మ 9:45 తీసుకుంటదంట. ఇంకా మనం 2v2 ఆడదాంలే. ఒక ఇద్దరు వచ్చేయండి. మీ ఇప్పుడు చెల్లి ఇప్పుడు దీవి జాయిన్ అయింది. మీ చెల్లి కాదు, డ్రిడ్జి అంట. ఫాస్ట్ రారా, ఇద్దరు అరే రాండి. ఇద్దరు రారా. 3v3 వైపు ఉన్నారు, ఇద్దరు రాండ్రా. 3v3 వైపు ఇద్దో, ఈ అరే 3v3 వైపు పదంపా, ఉన్నారు. 3v3 వద్దులే. రాండ్రా ఇద్దరు. ఫాస్ట్ ఇటువైపు రా, ఇటువైపు రా, టీమ్స్ ఉన్నారు. ఇంకోటి రాండ్రా, ఇంకో దండం పెడతా. వచ్చాడులే పీసీ. నా పీసీ ప్లేయర్ స్టార్ బుద్ధి కాదురా, ఆపోజిట్ లో ఉండాలి నాకు. ఆపోజిట్ టీమ్ లో ఉంటే కొట్టినట్టు ఒక ఫీలింగ్, మన టీమ్ లో ఉంటే పార్ట్ 1 అప్లోడ్ చేసే వీడియోలో వచ్చిన అమ్మాయి. పింక్ మోచి నాంతు పోల్. ఇప్పుడు ఇద్దరు క్యాంపింగ్ చేశారు కదా, ఒకరిని కొట్టేసా. నిన్నెవరు కొట్టలేదు. మరి నేను ఎందుకు పోయా? ఓ మనకు కావాల్సిన పాయింట్. నా పీసీ ప్లేయర్ తో ఆడడం ఇష్టం లేదురా మన టీమ్ లోకి. ఇద్దరు క్యాంపింగ్ చేస్తున్నాడు వీళ్ళు. వీడోడ్రా, ది ఫ్లాష్ మ్యాన్, ది ఫ్లాష్. వామ వీడోడు వైపు నుండి వచ్చాడు. ఒరే ఇద్దరు వచ్చారు, వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారా. ఒకరిని కొట్టే ఇంకొకరు జాయిన్ అవుతున్నారు. వీడెందుకు వచ్చా పీసీ ప్లేయర్? మన ఇద్దరం పోతున్నారు ఒకే వైపు, అందుకే మన ఇద్దరం ఒకే వైపు పోకూడదు. మరి వాడి ఇటువైపు, మన ఇద్దరం ఒకే వైపు బాగా. ఈసారి ఏం చేస్తాడు చూద్దాం. కాదు, మన ఇద్దరం ఒకే వైపు పోతుంటే ఏం చేస్తాడు, వాళ్ళు ఒకరు క్యాంపింగ్ చేస్తారు. ఫస్ట్ నేను కొట్టాను, తర్వాత నన్ను కొడతాడు, తర్వాత నన్ను కొడతాడు, ఇంకా వేరే వాడు దూరుతారు, ఇంక ఇద్దరు కలిసి నిన్ను బంద పడతారు. ఇంకా మళ్ళా ఫస్ట్ నేను పోతా, తర్వాత నన్ను కొట్టే టైంలో నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు లోపల వీళ్ళు క్యాంపింగ్ చేస్తారా నాకు తెలుసు. నేను అటు బయట నుంచి పోయి చూస్తానండి, అటు పోయి ఉన్నారా లేడు. పీసీ ప్లేయర్ బాగున్నాడు. ఉన్నారు రోయ్, కొట్టేసేయాలి మనోడు. నువ్వు చెప్పినట్టు అక్కడే క్యాంపింగ్ చేస్తున్నా ఒకటి. ఈ అమ్మాయి కొట్టేసింది. ఈ అమ్మాయి అప్పుడు ఆడిందని నేను వెయిట్ చేసా, ఒకళ్ళు బ్యాక్ వెళ్ళారు వాళ్ళ టీమ్ లో. అమ్మాయిలకి క్యాంపింగే పని రోబ్లాక్స్ లో. ఇదిగో ఇక్కడ ఒకడు క్యాంపింగ్ చేస్తున్నాడు, కొట్టే. అమ్మాయిలు అంటేనే క్యాంపింగ్ రా, అమ్మాయిలు అంటే క్యాంపింగ్ అంటేనే అమ్మాయిలు. పింక్ మోచోతి వచ్చింది చూడు, నార్త్ పోల్. అది కూడా ఏదో గుడ్డేట్ లో క్యాంపింగ్ చేసి కొట్టింది అంతే. ఎక్కడుందిరా అది? నాకేం తెలుసు, నిన్ను కొట్టింది కా చెప్పు. నన్నైతే ఎలా కొట్టింది, నీ ముందు కొట్టింది. ఆడ కొట్టింది, ఆడ కొట్టిందంటే ఎక్కడో గట్టిగానే క్యాంపింగ్ చేస్తున్నట్టు. ఎక్స్పైర్ చేయాలని ఎంతసేపు నా ముందు అనుకునేది. మళ్ళా నువ్వు వీడియో సెకండ్ లేర్ అని పెట్టావు కదా. గౌతమ్ కాంపిటీషన్, గౌతమ్ బాయ్ అఫీషియల్ ఛానల్ లో సెకండ్ లేర్ ఏమో అనుకొని క్యాంపింగ్ చేసింది గట్టిగా. ఇప్పుడు అసలు బయటికి హెడ్ షాట్ రే, చూసావు నువ్వు హెడ్ షాట్? అంటే నువ్వేరా. సోఫా వెనకాల భలే పెట్టిందిరా హెడ్, భలే పడింది హెడ్. అమ్మాయి పీసీయా మొబైలా? క్యాంపింగ్ అంటే అమ్మాయిలు, అమ్మాయిలు అంటే క్యాంపింగ్. అమ్మాయిలు అంటే క్యాంపింగ్. కొంచెం సేపే, 7 minutes. డోరీ ఓకే. వాళ్ళైతే క్యాంపింగ్ చేస్తున్నారు గాయస్, అందుకే మేము కొట్టలేకపోతున్నాం.
అమ్మాయిలకి హలో అబ్బాయిలు గైస్, రావడానికి భయం. ఇందాకేమో యువర్ సేవింగ్ సేవ్ రికార్డింగ్ అని పడింది, అందుకే నేను కొట్టలేకపోయా. ఇందాకేమో రికార్డింగ్ ఆన్ చేయలేకపోయా, అందుకే ఇప్పుడు మళ్ళా చేసా. ఇప్పుడు గట్టిగా కంబ్యాక్ ఇద్దాం. అమ్మాయిలంటే క్యాంపింగ్ గైస్, ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి క్యాంపింగ్ చేస్తుంది. అవును గైస్, నాకేం తెలుసు. కండవానం ఈసారి ఏందో క్యాంపింగ్ చేయాల, ఈసారి వేరే ప్లేస్ చేశారే. అబ్బా నేను కొట్టాను. ఓకే గైస్, నువ్వు నాకు ఇందాక ఒకసారి కిల్లు దెబ్బాను, అది ఒకసారి గుర్తులేదు. అది ఒక్కసారి ఒకసారిగా ఒకడు ఆఫ్లైన్ నేను కొనుక్కుంటా. ఆన్లైన్ ఏందబ్బా బయట ఆఫ్లైన్ లాగా కనపడ్డాడు సరే guys, లోపల. bye bye. ఓకే మళ్ళీ ఈసారి 2v2 పోదాం. పీసీ ప్లేయర్స్ తో మాకు ఆడడం ఇష్టం లేదు. మియానంట ఆపోజిట్, మళ్ళీ ఈ అమ్మాయి వచ్చింది క్యాంపింగ్. ఇలా guys, అందరికి ప్రెజెంట్ వీటి వరకు పోతున్నా. అది దోశ ఇద్దాడు. ఇంకొకరు రావాలి. నీకెందుకే డాడీ ఏదో ఓకే గాయస్, ఒకటి రాండి చాలు, పక్కనే ఉంది రావడానికి ఎందుకు కొంచెం ఒళ్ళు బతకం. నువ్వు దారి ఎంతమంది వచ్చారు? అరే నువ్వు లోపలికి రా, ఎంతమంది వచ్చారు? అంటే 3v3 ప్లేస్ ఉంది పా. పోయింది. ఏంద్ర ఒకటి రాండి చాలు. ఈ అమ్మాయి ఎవరో కల్లాన్ని ఏంది guys, ఒకళ్ళగా రాదు. అంతే కదా, ఒక అమ్మాయి పక్కనే ఉంది, ఇంకో అమ్మాయి 4v4 వైపు ఉంది. కొంతమంది అటువైపు స్మాన్ అయ్యారు, వాళ్ళు వస్తున్నారు. వాడు వచ్చాడులే చాలు. సరే గైస్, ఇక్కడే 1 minute అయిపోయింది. లార్జీ అమ్మాయికి లాడ్జి, అసలుకి అమ్మాయికి ఏందో పెద్ద ప్రిజన్ లాగా చూస్తుంది, ఆడ పడితే ఆడ దాంగుంటుంది. బ్లాక్ ఫ్రూట్స్ లో ప్రిజన్ ఉంటుంది కదా, అది అలా చూస్తుంది. వామ్మ నాలుగు వచ్చిందమ్మ, కొట్టా. కొడదాం ట్రై చేస్తా. ఒరే వాడు అటువైపు ఆడుకొని క్యాంపింగ్ చేశాడు, సడన్ గా బుమ్ అని దేనిలా లేచాడు. ఎటువైపు ఉన్నారా వాడు? ఇటువై నుంచి వస్తారు 100%. నువ్వు ఆ రూమ్ లో చూస్తా. లేడు, నువ్వు అక్కడే ఉండు, కొంచెం గదులు చూస్తా. నేను స్క్రీన్ కొంచెం దగ్గర పెట్టుకొని. పోరా లేడు, వస్తున్నాడు చూసుకో జాగ్రత్త. ముందులే ఓకే ఎలా కనపడుతుందిలే అనుకున్నా నేను. నువ్వు అటు నుండి పో, నేను ఇటు నుండి పోతా. అయ్యా వీళ్ళు ఏం క్యాంపింగ్ తెలుసా, సడన్ గా బుమ్మని బయటకు వస్తున్నారు. అదిగో వద్దు ఈ అమ్మాయి, ఇదిగో ఏం క్యాంపింగ్ వాళ్ళు, మనము క్యాంపింగ్ చేద్దాం పట్టు. నువ్వు ఈ బొక్కలో పో, నేను ఉంటా ఆ బొక్కలో పో. కొట్టినమ్మంటే బయటికి. ఈ మియా అనే అమ్మాయి క్యాంపింగ్ చేస్తుంది. నేను సైలెంట్ ఇటు వైపు నుంచి పోయి కొట్టేస్తా. ఇటువైపు ఎవరు లేదు అనుకుంటుంది అమ్మాయి. ఒకసారి బయటకు వస్తుంది, ఇంకోసారి లోపల పోతుంది.
లేదని వచ్చింది, అగ్గి పడింది పో. అరే ఇద్దరం ఒకే టైం భలే కొట్టానురా. పడింది ఆ అమ్మాయికి. ఇద్దరం ఒకే టైం కొట్టాం చూసావుగా. ఒక్క సెకండ్ లేట్ కూడా ఒక్క సెకండ్. క్యాంపింగ్ చేస్తుంది ఏంది అమ్మాయి. క్యాంపింగ్ చేస్తే ఎట్టుండిద్దో ఊహించుకో. ఓ అమ్మ ఇద్దరు ఒకే దగ్గర క్యాంపింగ్ చేశాడు. ఒకరిని కొట్టావా జాలు. శుక్రపాప్య దాని పేరు. ఎక్కడుంది అమ్మాయి? ఆ రూమ్ లో ఉందా? ఉంది. కనపడుతుంది కనపడుతుంది. అదిగో కత్తిసిరేసింది. దానికి ఫ్రీగా కనపడతావు. నేను మళ్ళీ ఇలానే క్యాంపింగ్ చేస్తాను. వాడి బైబో ఎవరైనా అన్నారంటే చెప్పు, నేను ఇంటి బయట నుంచి వస్తా. ఇందాకల్లా ఉన్నారా? ఉందిరా మా అమ్మాయి. ఇద్దరు ఉంటారు అక్కడ ఎందుకు? ఇద్దరు ఒకే దగ్గర క్యాంపింగ్. అదిగో నీ వెనకాల చూడు, జాగ్రత్త. జస్ట్ మిస్, కత్తి కాలకే. నీకు లాక్ కదా? ఓపెన్ లో పోయినా ఎలా కొట్టింది? నాకేం తెలుసు, నీకు లాక్ అయింది కదా. నాకు చూసే టైంలో నీకు లాక్ అయింది, కనపడింది. ఇద్దరు ఒకే దగ్గర ఉంటే పోతాను. అందుకే నేను ఇక్కడ క్యాంపింగ్ చేస్తా. వాళ్ళ వెనకాల నుంచి వస్తే వచ్చే కొట్టాను. క్యాంపింగ్ చేస్తా. నువ్వు చూసుకో ఫస్ట్. అబ్బా హిడ్రా భలే పడింది. ఇప్పుడు అమ్మాయి మీ అనే దాన్ని ఎగురుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎగురుకుంటూ వచ్చి ఒకరి ఎగురుతుంది. ఓకే గాయ్, మా అమ్మ ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం. ఎక్స్పైరింగ్ చేయరు కనీసం. అమ్మాయి నువ్వు కొట్టలేవులే. పాడితే కొట్టకపోతే జస్ట్ 3 minutes. అబ్బా మరి ఒక 2 seconds ఉండొచ్చు కదా. ఇప్పుడు దాకా క్యాంపింగ్ చేసి లోపలికి జర్రని దూకిందిరా. అని అన్నా సరే. నాతో 1v1 పెట్టుకునేది ఏందిరా నువ్వు? అవుట్ అయిపోతావు. హలో గైస్ అందరికి, నేనైతే ఇప్పుడు 1v1 ఆడిపోతున్నాను నా ఫ్రెండ్ తో. నాకు తెలుసు నువ్వు అక్కడ క్యాంపింగ్ చేస్తావు. నీ క్యాంపింగ్ ఏ బాగా కొట్టేసా ఫస్ట్ రౌండ్ అయితే. నేను చేసేది క్యాంపింగ్. పడిందా? బాగా పడిందా? దోల తీరిందా? పాము పెద్ద ప్లానింగ్. గైస్ వీరేంద్ర గైస్ ఇలా కొడుతున్నాడు. ఓకే సరే, నాకు నెట్ పోయింది. ఆగురా, కొట్టిన వాళ్ళు వేస్ట్ కాదు. చెప్పాను, కొట్టిన వాళ్ళు వేస్ట్. ఆఫ్లైన్ ప్లేయర్. గైస్ వాడిని 3 రౌండ్లు కొట్టేసాం. నేనంతసేపు కొట్టడానికి చూపి. నెట్ పోయింది అనమాట. ఎగేసుకుంటా భలే వచ్చావు. నాకు ఇక్కడ లాగ్ అవుతుంది.
అరే ఒక్క గేమ్ తర్వాత నేను ఆపేస్తా ఇంకా. ముందలే చెప్తున్నా ఈ ఒక్క గేమ్ తర్వాత ఆపేస్తాను. ఈరోజు నాకు ఈ తర్వాత రౌండ్ పెట్టుకుందాం. భలే పడింది రే లాస్ట్ 4v4 కాదురా. అరే నాకు జంపట్ నాన్ అయిందిరా. నాకు జంపట్ నాన్ అయింది బో. సరే బాయ్ గైస్, ఇదైతే ఈ వీడియో. బాయ్ గైస్, బాయ్ బాయ్.